తెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. ఉప్పల్ ఊగిపోయేలా అభిషేక్ విధ్వంస శతక్, పంజాబ్పై హైదరాబాద్ ఘన విజయము. ఐపీఎల్లో రెండో అత్యధిక ఛేదన. ఐపీఎల్ 18లో వరుసగా 4 ఓటములు చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. శనివారం ఆ జట్టు ఐపీఎల్లో రెండో అత్యధిక ఛేదనతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఉప్పల్లో భారీ స్కోరు నమోదైన మ్యాచ్లో సన్ రైజర్స్ 246 పరుగుల లక్ష్యాన్ని చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 141, 55 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో ప్రత్యేక కథనం చూసినట్లయితే, వీలు చేసుకొని 4 మాటలు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, బస్సులో ఉన్నా, బంధువులతో ఉన్నా, మొబైల్లో తలదూర్చి ప్రపంచం ఒకటి ఉందని మర్చిపోయారా? చుట్టూ వందల మంది ఉన్న ఒంటరితనాన్ని అవగాహన చేసుకున్నారా? మీ వృత్తి వ్యాపారంలో పడి మానవ సంబంధాలను మర్చిపోయారా? దాని ఫలితమేంటో తెలుసా? అనారోగ్యం, అకాల మరణం. దీనికి ఒక్కటే ఔషధం. నలుగురితో హాయిగా కలవాలి, సంతోషంగా గడపాలని తేల్చి చెప్తున్నాయి పరిశోధనలు అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేటి ప్రధాన వార్తలు చూసినట్లయితే, తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు, అనంతరం రాష్ట్రమంతా విస్తరణ. ప్రజల నుండి సలహాలు, సూచనల స్వీకరణ. పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశము. ఇందిరమ్మ ఇళ్ల దందా చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూస్తే, రాష్ట్రంలో భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరము రాష్ట్ర వ్యాప్తంగా ఆ సేవలను విస్తరించనున్నారు. పోర్టల్ను ఈ నెల 14న ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరో వార్త చూస్తే, ఐసిఐసిఐ నుంచి రుణము తీసుకోలేదు, బాండ్ల రూపంలో నిధులు సేకరించాం. పర్యావరణంపై బారాసది ద్వంద్వ వైఖరి. సచివాలయము నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ బాండ్లను వేలానికి పెడితే కొన్ని కంపెనీలు కొనుగోలు చేసి ఆ సొమ్మును ఐసిఐసిఐ బ్యాంకులో డిపాజిట్ చేశాయని ఆ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గవర్నర్లు నిష్క్రియమైన న్యాయ సమీక్ష ఆ అధికారము తమకుందన్న ధర్మాసనము. వివరాలు చూస్తే, శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లును గవర్నర్లు ఆమోదం తెలుపకుండా కాలయాపన చేయడము రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లును ఆమోదించడమో తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది. ఆ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్లను నిష్క్రియ పరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. మరో వార్త చూసినట్లయితే, శ్రీశైలం సాగర్లోని 15 అవుట్లెట్లను అప్పగించాలి. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పిటిషన్ను కొట్టేయాలి. సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డు కౌంటరు. ఆంధ్రప్రదేశ్
పునరావిభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణా నది యాజమాన్యం బోర్డు కోరింది. ఇక ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుండా అప్పగించడం సరికాదని పేర్కొంటూ తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇందులో ప్రతివాదిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీలను పేర్కొంది. ఈ రెండింటిని ఈ తరఫున బోర్డు సుప్రీంకోర్టులో శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఇక ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరలిపోయిన వన ఋషి పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. జేఈఈ మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల 17వ తేదీలోపు ర్యాంకుల వెల్లడి అంటూ ఒక వార్త చూడొచ్చు. సర్కారుకే సన్నాలు, బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయము, అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యము ప్రైవేటు వ్యాపారాలకు అమ్మకేందుకు ఆసక్తి చూపని రైతులు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు, సోనియా రాహుల్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు, విలువ సుమారు 661 కోట్లు అంటొక వార్త కనిపిస్తూ ఉంది. నమస్తే తెలంగాణ దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతి అంటొక వార్త చూడొచ్చు. ఇక 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశం, మీ అధికారాలు మా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని స్పష్టీకరణ, దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం అంటొక వార్త కనిపిస్తూ ఉంది. నేటి హెడ్లైన్ చూసినట్లయితే, మేము ధాన్యం దించుకోము, రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల అల్టిమేటం, యాసంగి ధాన్యం దించుకునేందుకు ససేమిరా, రైస్ అవుట్లెట్ టర్న్ రేషియో తేల్చని డిమాండ్, నేటికి సమావేశం లేదు, ఒప్పందము జరగలేదు. సన్నాల రైతుల నిలువు దోపిడీ, మిల్లర్లు చెప్పింది వేదము, రాసింది ధర, బోనస్ అటుంచి మద్దతు ధరే కరువు, క్వింటాల్కు 2100 మించని వైనము, ఈవైపు కన్నెత్తి చూడని జిల్లా మంత్రులు, రైతులు రోడ్డెక్కితేనే అధికారుల హడావిడులు, ప్రభుత్వ తీరుపై అన్నదాతల మండిపాటు అంటొక వార్తను ఇక్కడ కనిపిస్తూ ఉంది. 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్ల, సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు, ఆ ఎంపీ రేవంత్ దందాలను బయటపెడతాం, కాంగ్రెస్ సంచులు మోసే బీజేపీ చెప్పులు మోస్తున్నది, ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు, ఆర్ఆర్ ఫండ్ కలెక్షన్ చేస్తున్నారని విమర్శించిన మోదీ ఈ గొంతు ఇప్పుడెందుకు మూగపోయింది, రేవంత్ అవినీతిపై విచారణకు ఆదేశించేందుకు, మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం గురించి మంత్రి శ్రీధర్ బాబుకి ఏమైనా తెలుసా, రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ, కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరో 2 జింకలు మృతి అంటూ ఇక్కడ ఒక పిక్చర్లో వార్త కనిపిస్తూ ఉంది. ఇక అది ముమ్మాటికి ప్రభుత్వ భూమే, ఇందులో ఎలాంటి విభేదాలు లేవు, టీజీఐసీసీ బాండ్లతో 10,000 కోట్ల రుణము, మాకు రుణం ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు కాదు, మధ్యవర్తిత్వం చేసిన ఆ సంస్థకు ఫీజు చెల్లించాము, సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు, ఉండి తీరుతారు. విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే, పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు, గుండెపోరుతో హరిత ప్రేమికుడి హఠాన్మరణము, 50 ఏళ్లుగా ముక్కలే ప్రాణంగా జీవనం, శోకసంద్రంలో మురిగిన పర్యావరణ ప్రేమికులు,
సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎంలు రేవంత్, బాబు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు. పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయామన్న కేసీఆర్, నేడు రెడ్డిపల్లిలో రామయ్య అంత్యక్రియలు అంటొక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే యూపీఐ సేవలకు మళ్ళీ అంతరాయము, నెలలో 4సారి ప్రజలకు ఇబ్బందులు అంటొక వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. వెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూస్తే కొత్త డయాబెటీస్ టైప్ 5 పౌష్టికాహార లోపంతో వస్తున్నట్లు గుర్తింపు, కనిపెట్టడము కష్టము, ట్రీట్మెంటు లేదు. అధికారికంగా ప్రకటించిన ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఇక ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది టాప్ 5 బాధితులు. వీరిలో 19 ఏళ్ళలోపు వాళ్ళే ఎక్కువ. మన దేశంలో 8.98 కోట్ల మందికి షుగర్ ఉన్నట్లు నివేదిక వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరో ప్రధాన వార్త చూస్తే బజే ఆంజనేయము కిటకిటలాడిన కొండగట్టు, హనుమాన్ జయంతి సందర్భంగా పోటెత్తిన భక్తులు, హైదరాబాదులో భారీ శోభాయాత్ర అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో రోతరాతలపై పోలీసు నజర్, ప్రత్యేకంగా మానిటరింగ్. ఇక అబ్యూజ్ కంటెంట్ పై నిరంతరం నిఘా. సామాజిక మాధ్యమంలో విచ్చలవిడిగా బూతు కంటెంట్, రాయలేని భాషలో తిట్లు, అసభ్యకర కామెంట్స్, సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా బాధితులే. మహిళలను చివరికి పిల్లలను వదలట్లేదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఆ తర్వాతే సీరియస్గా దృష్టి పెట్టిన పోలీస్ శాఖ. 9,000కు పైగా గ్రామాల్లో వాట్సాప్ గ్రూపులపై పోలీసుల కన్ను. ఇక అబ్యూస్డ్ కంటెంట్కు 37 ఏళ్ల జైలు, 10 లక్షల వరకు జరిమానా పడే ఛాన్స్ అంటొక వార్త కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూస్తే కంచకచ్చబౌలి భూములపై లోన్ తీసుకోలేదు, అలాంటప్పుడు బ్రోకర్ ఎక్కడ నుండి వచ్చిండు. కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. సెబీ ఆర్బీఐ రూల్స్కు లోబడే టీజీఐఐసి ద్వారా బాండ్ల రూపంలో నిధుల సేకరణ. అవి రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యానికి ఖర్చు. ఫేక్ ఏఐ వీడియోలతో బీఆర్ఎస్ విష ప్రచారాలు, కుట్రలు. ఆ భూముల్లో ఏనుగులు పారిపోతున్నట్లు ఫోటో లేంది. 9 ఏళ్ల కింద రాజస్థాన్లో చనిపోయిన జింక పిల్లను హెచ్సిలో చనిపోయినట్లు వైరల్ చేశారని ఆయన ఫైర్ అయినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు అందొద్దు స్కీమ్ పేరిట ఎవరైనా దందాలు చేస్తే కేసులు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక ఇందిరమ్మ కమిటీలో తయారు చేసిన లిస్టును మండల అధికారులు తనిఖీ చేయాలి. అనర్హులు లబ్ధి పొందితే వారి నుండి సొమ్ములు వసూలు చేయాలి. భూభారతి సందేహాల నిష్పత్తికి పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాల్లో సదస్సులు. ఎప్పటికప్పుడు పోర్టల్ అప్డేట్ చేయాలని సూచించినట్టు ఒక వార్త కనిపిస్తోంది. గవర్నర్ పంపిన బిల్లులపై 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాల్సిందే. రాష్ట్రపతికి తొలిసారి గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు అంటొక వార్త కనిపిస్తోంది. గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాలు అమలు. దేశంలోనే తొలిసారి తమిళనాడు సర్కార్ గెజిట్ నోటిఫికేషన్. బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే భావించాలని తీర్పు. కోర్టు తీర్పు కాపీ పబ్లిష్ అయిన వెంటనే గెజిట్ జారీ చేసిన సర్కార్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వనజీవి రామయ్య కన్నుమూత, గుండెపోతుతో ఖమ్మంలోని ప్రైవేటు హాస్పిటల్లో చేరిక, చికిత్స పొందుతూ మృతి. ఒకవైపు కుటుంబము భారం మోస్తూనే మొక్కలు పెంపకము. 1 కోటికి పైగా మొక్కలు నాటి ఎంతో మందికి ఆదర్శము. చెట్ల గొప్పదాన్ని తెలిపేలా 60 పాటలు, 2,000కు పైగా సూక్తులు. 2017లో పద్మశ్రీతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వము. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఐపీఎల్ వార్తలు చూసినట్లయితే అభిషేక్ 246 ఉఫ్. సన్ రైజర్స్ హైదరాబాద్ శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్లో జరిగిన మ్యాచ్లో మాయ చేసింది. ఇక పంజాబ్ ఇచ్చిన 246 భారీ టార్గెట్ను 9 బాల్స్ మిగిలుండగానే అందుకున్న ఆరెంజ్ ఆర్మీ తన రేంజ్ ఇది అని చాటి చెప్పింది. ఇక
ఇక ఐపీఎల్లో రెండో హైయెస్ట్ టార్గెట్ను చేసింది. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ 55 బాల్స్లో 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141తో తన విధ్వంసకర బ్యాటింగ్తో ఉప్పల్ స్టేడియాన్ని షేక్ చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిండా మునుగుతున్న మామిడి రైతులు. జగిత్యాల పండ్ల మార్కెట్లో మామిడి రైతుల నిలువ దోపిడీకి గురవుతున్నారు. ఇక ఓపెన్ మార్కెట్లో టన్ను మామిడి ధర 65,000 నుండి 70,000 పలుకుతుంటే ఇక్కడి మార్కెట్లో నిర్వహించిన ఓపెన్ ఆక్షన్లో టన్ను ధర 30,000 నుండి 40,000కు మించడం లేదు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసు. నేషనల్ హెరాల్డ్ పత్రిక, ది అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 661 కోట్లు విలువ చేసే స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శనివారం తెలిపినట్టు ఒక వార్త కనిపిస్తోంది.